నువ్వు కబ్జా చేసినవి ఎక్కడ ఏం చేసినవి మొత్తం నేను చూపిస్తా. మా అబ్బాయి ఏం చేశాడో చూపించు. నేను ప్రజలు కూడా అడుగుతున్నా, మీరు నమ్మారు అతను మాటలు, అతను కావాలని మా మాటలు చెప్పి నమ్మారు. మేము ఎంత బాధపడ్డామో మాకు తెలుసు. మా ఆస్తులు బాగొట్టుకున్నాం. చూపించండి. నా ఎలక్షన్, నేను రాజకీయాలు రాకముందు నా ఆస్తి ఏముందో ఇప్పుడు ఏముందో ఒకసారి మొత్తం గవర్నమెంట్ ఉంది కదా, బాబు గారి చేత మనిషి ఎంక్వైరీ పెట్టించండి. నేనేం చేశానో ఆయన ఏం చేశాడో మొత్తం తేల్చండి. దేనికైనా సిద్ధం. నేను ఒకటి చెప్తున్నా, జనార్దన్ నిన్ను చూసి భయపడేవాడు ఎవరు లేడు. నువ్వేదో కేసులు పెట్టించిన నేను చేయడం, నువ్వేం చేసాను చేసుకో. నేను ప్రజల తరఫున నిలబడతా, ఇక్కడ దేనికైనా ఉంటా, చూసుకుందాం. దేనికైనా సిద్ధమే. తను వదిలిపెట్టే ప్రసక్తి లేదు అని చెప్పేసి తను ఏం మాట్లాడుతున్నాడో అతనికి అర్థం కావట్లా. కూటమిలో ఉన్నాం, పవన్ కళ్యాణ్ను గౌరవిస్తా. మేము కూడా చాలా ఓపికగా ఉన్నాం. దగ్గర 92 కేసులు పెట్టి అందరినీ ఇబ్బంది పెట్టారు. మేము దాని బేస్ మీద మనం కూడా ఓపికగా ఉంటే తిప్పికి హైదరాబాద్లో కూర్చొని 3 నెలలకు ఒకసారి వచ్చి ఏదో విధంగా పనిచేసాడు. కానీ కరెక్ట్ కాదు అని చెప్పి దాని మీద మా మీద ఏదో ముద్రలు వేశాడు. కొన్ని ల్యాండ్ కబ్జాలు ఇవన్నీ కూడా, దాన్ని కూడా నిరూపణతో ఎక్కడ జరిగింది, ఏదైనా మాట్లాడేది కాదు, ఏదైనా సర్వే నెంబర్ జరిగిందా, మేము వచ్చిన తర్వాత ఎక్కడ కూడా ఏం జరగల, ఏమైనా జరిగితే రుజువుతో మాట్లాడారు, అంతేగాని వేగ్గా మాట్లాడే ఒక రాయి వేసి వెళ్తాం కాదని చెప్పి మనం క్లారిటీగా ఇచ్చాం. దానికి ఇవాళ కూడా మళ్ళీ ఏదో ఇసుకనో లేకపోతే ఇంకోటనో మళ్ళీ పొద్దున మాట్లాడేస్తా. నాకు మీటింగ్ దగ్గరకు వచ్చాను. ఇసుకది అవి కూడా వాళ్ళకి ఆలోచన విధానం లేదు. ఉండే విధానంలో పాలసీ మాట్లాడదు. పాలసీలో మనకు రీచ్ లేకపోతే మాకు నెల్లూరు ఇచ్చాడు. అవి కూడా నేను క్లియర్గా చెప్పాను. పోయినసారి మాట్లాడింది, ఇప్పుడు కూడా మళ్ళీ మాట్లాడాడు. ఆయన విజ్ఞతకు వదిలేస్తున్నాను. నేను కూడా దానికి అధిష్టానం కంప్లైంట్ చేసి